ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. క్రైస్తవ మతంలోకి వెళ్ళిన ఎవరైనా సరే ఏం చెప్పాలి, అక్కడ కులం లేదు కాబట్టి క్రైస్తవ మతంలోకి వెళ్ళిన ఎవరైనా మీరు ఎవరయ్యా అని అడిగితే మేము క్రైస్తవులం అని మాత్రమే చెప్పాలి. క్రైస్తవులము అని చెప్పబడ్డ ప్రతి ఒక్కడు ఓసి కిందికే వస్తాడు. హిందూ మతంలో మాత్రం 6700 కులాలతో కూడుకున్న ఈ మతంలో మతం కానివాడు హిందువు కాడు, అంటే కులం కానివాడు హిందువు కాడు. హిందువు మతానికి పునాది కేవలం కులమే. కులం బేస్డ్గా ఏర్పడ్డదే హిందూ మతం. కుల వ్యవస్థ హిందూ మతానికి, హిందూ వ్యవస్థకి జీవగార లాంటిది. ఈ దేశంలో హిందువులుగా ఎవరైనా ఉంటే నీది ఏ మతం అని ఎక్కువగా అడగరు, నువ్వు ఏ కులం అని అడుగుతారు. నువ్వు కులాన్ని చెప్తావు, నేను హిందువును అంటే నేను హిందువునని ఒక మాట చెప్తే అవతల వాడు సాటిస్ఫై కాడు, అవతల వాడు సంతృప్తి చెందడు, అవతల వాడు ఒప్పుకోడు. హిందువు అయితే నీకు కులం ఉండాలి కదా, ఆ కులం చెప్పిందాక వదిలిపెట్టడు. అందుకని హిందూ మతంలో కులం ఉంది, నువ్వు ఎవరవయ్యా అని అడిగితే నీకు కులం చెప్పుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. కానీ క్రైస్తవ మతంలో కులం లేదు, నువ్వు ఎవరవయ్యా అంటే నువ్వు కులం చెప్పాల్సిన పని లేదు, నువ్వు క్రైస్తవుని అని చెప్తే సరిపోతుంది. నువ్వు రాసుకోవడం కూడా క్రైస్తవుడివే రాసుకోవాలి. ఈ పద్ధతి అక్కడ అమల్లో ఉంది. కానీ అది ఉంది, దాన్ని వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొక సమస్య ఉంది ఇక్కడ. ఏమిటంటే మరి భారతదేశంలో ఉన్న బీసీ వర్గాలు, బీసీ కులాలు కూడా క్రైస్తవ మతంలోకి పోతున్నాయి కదా, వాళ్ళకి ఏమైనా సదుపాయాలు పోతున్నాయా? వాళ్ళని ఎందుకు మరి వేరుగా చూస్తున్నారు? అప్పుడు భారత రాజ్యాంగం బీసీలకు కూడా కొన్ని రక్షణలు కల్పించింది, కొన్ని రిజర్వేషన్లు కల్పించింది. ఈ రిజర్వేషన్లు రక్షణల పరిమితులలో బీసీ వర్గాలు కూడా అనుభవిస్తున్నారు, రాజ్యాంగ ఫలితాలను వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. అందుకని షెడ్యూల్ కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారడం మూలంగా కులం అయితే పోయింది. నువ్వు కులంలో, అక్కడ కులం లేని మతంలోకి పోయేవాడు కులంలో నుంచి వెళ్ళిపోయావు, కులం అయిపోయింది నీకు. కానీ మతంలో పోయిన మరుక్షణమే నీ ఆర్థిక స్థితిలో మార్పులు చేర్పులు లేవు. ఆర్థిక స్థితి అంతంత మాత్రమే ఉంది. భారతదేశంలో అనగారిన ఆర్థిక స్థితి ఉన్నటువంటి వాళ్ళందరికీ బీసీల పేరుతో రిజర్వేషన్స్ కల్పించారు. దాంట్లో నువ్వు భారతదేశంలో ఉన్నావు, ఆర్థికంగా పూర్తిగా వెనకబడి ఉన్నావు. కాబట్టి నీకు కూడా బీసీసీ అనే గ్రూపును సృష్టించి మిమ్మల్ని ఆర్థికంగా వెనకబాటుతనానికి గురైన వర్గాలుగా బీసీసీ రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఇది ఎంత రాజ్యాంగబద్ధం, ఎంత బాధ్యతగా ఆలోచించింది రాజ్యాంగం మీ పట్ల. అందుకనే షెడ్యూల్ కులాల వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వాళ్ళు ఆర్థికంగా తక్కువతనంలో ఉన్నటువంటి వాళ్ళంతా బీసీసీలోకి వస్తారు. చాలామంది ఈ దేశంలో ఆర్థికంగా బలపడి షెడ్యూల్ కులాలుగా ఉండి వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారబడ్డటువంటి వ్యక్తులు బీసీసీ అనే సర్టిఫికేట్ కూడా పెట్టుకోవట్లే. వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఓసీలుగానే పెట్టుకుంటున్నారు. మేము క్రైస్తవులం అని మాత్రం, మేము వీఆర్ క్రిస్టియన్స్, ఓసీల కిందనే పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు పెట్టుకోవచ్చు. లేదు, నువ్వు షెడ్యూల్ కులాల వల్ల అసలే వెనకబడ్డ వర్గాలు కాబట్టి, ఆర్థికంగా లేని వర్గాలు కాబట్టి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూపును సృష్టించింది బీసీలలో. బీసీ గ్రూపులోకి వెళ్ళిపోతారు, మీరు బీసీసీగా పరిగణింపబడతారు. ఈ సదుపాయం దీంట్లో ఉంది. కానీ షెడ్యూల్ కులాల వ్యక్తులుగా మీరు పరిగణింపబడటానికి అవకాశం లేదు. కారణం, మీకు కులం వర్తించే అవకాశం లేదు. మీరు కులం లేని మతంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ సందర్భంగా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ఓసీ కులాల్లో ఉన్నటువంటి అనేక వర్గాలని పరిశీలించి అందులో కూడా ఆర్థికంగా వెనకబడుతానికి లోన వర్గాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కింద పెట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఏర్పాటు చేశారు. మీకు రిజర్వేషన్ ఏర్పాటు చేశారు బీసీసీ కింద. కాబట్టి దానికి మాత్రమే పరిమితం కావాలి. మీరు కానీ షెడ్యూల్ కులాల జాబితా నుంచి తొలగింపబడి క్రైస్తవ మతంలోకి చేరి మతం లేని, కులం లేని క్రైస్తవ మతంలోకి వెళ్ళి కులాన్ని పాటిస్తూ అక్కడ కులధర్మాలని, అక్కడ మత ధర్మాలను పాటిస్తూ హిందూ మతంలో ఉన్న కులధర్మాలను కూడా నువ్వు పాటిస్తాను, దాన్ని కూడా వాడుకుంటాను అంటే సుప్రీంకోర్టు ఈ మధ్యన తీర్పు చెప్పింది. కానీ సమాజంలో దీని మీద చాలామంది భారతీయ హిందువులకి ఎంతో వ్యతిరేకత ఉంది, ఇప్పటికీ వ్యతిరేకత ఉంది. నువ్వు కులం మారినందుకు ఎవరికి ఇబ్బంది లేదు, మారితే మారిపో, మారితే నువ్వు దాంట్లోనే ఉండు.
నువ్వు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఆంగ్లం వేసేసి ఈ సదుపాయాలు ఎట్లా వాడతావు అనేటువంటిదే పెద్ద బాధ. అందుకని షెడ్యూల్ కులాల మిత్రులారా, దళిత మిత్రులారా, మీరు క్రైస్తవ మతంలోకి వెళితే క్రైస్తవ మత ధర్మాన్ని మాత్రం పాటించండి. అక్కడ మీరు కులాన్ని పాటించడానికి హిందూ మతానికి సంబంధం లేదు. అక్కడ లేని కులాన్ని మీరు పాటిస్తున్నారు. మిమ్మల్ని పాటించండి బలవంతం చేసిన వాడు ఎవరు లేడు. అందులోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు రెడ్లు రెడ్డి క్రిస్టియన్లు, కమ్మల కమ్మ క్రిస్టియన్లు, మాలలు క్రిస్టియన్లు, మాదిగల క్రిస్టియన్లు, చాకల క్రిస్టియన్లు, ఎరగల క్రిస్టియన్లు, యానాది క్రిస్టియన్లు, మీరు కులాల వారి క్రిస్టియన్లు అక్కడ మారిపోతే దానికి హిందూ మతం బాధ్యత వహించదు. ఇంకా చెప్పాల్సి వస్తే మీరు మతాలు పాటిస్తున్నందుకు మతం లేని కులం లేని మతానికి నాయకత్వం ఇస్తున్నటువంటి మీ మతాధిపతులు మిమ్మల్ని దండించాలా, మిమ్మల్ని కంట్రోల్ చేయాలా. నువ్వు మతాన్ని ఎందుకు పాటిస్తున్నావా, ఈ మతానికి సంబంధించింది కాదు కదా. కులంతో పుచ్చిపోయి పురుగులు పడి అసహింపబడి అసమానతలతో కొనసాగుతున్న హిందూ మతం తాలూకు భ్రష్టత్వాన్ని ఫ్రెష్గా కులంతో సంబంధం లేని మనుషులంతా సమానం అని చెప్పేటువంటి మా క్రైస్తవ మతంలో ఎట్లా నువ్వు జప్పిస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు నిన్ను నిలదీసి మాట్లాడాలి. క్రైస్తవ మతంలో కులం కొనసాగుతుంది అంటే అందులో చేరిన వాళ్ళది బాధ్యతే. ఆ చేరి కులాలు పాటిస్తుంటే వాళ్ళని నియంత్రించకుండా కంట్రోల్ చేయకుండా యథేచ్ఛగా వదిలిపెట్టేటువంటి మతాధిపతులది కూడా బాధ్యత తప్ప ఇంక ఇక్కడ ఎవరిది కాదు. అందుకని ఇంపార్టెంట్ సమస్య మీరంతా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మతం మారడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. భారత రాజ్యాంగం నన్ను మతం మారమని చెప్పింది. నేను ఏ మతంలోకి పోవచ్చు, ఏ దేవునైనా పూజ చేసుకోవచ్చు, నాకు ఆ స్వేచ్ఛను ఇచ్చింది, ఈ స్వేచ్ఛను ఇచ్చింది. దాన్ని ఎవడు కాదంటున్నాడు? దాన్ని ఎవడు కాదంటలే. నువ్వు మతం మారు, కానీ నువ్వు మారిన మతంలోనే ఉండు. నువ్వు మారిన మతానికి సంబంధించిన జీవితమే జీవించు. ఎవడు ఏమనుకున్నా బాధలేదు. ఇప్పుడు నువ్వు క్రైస్తవ మతంలో పోయావని చెప్పేసి హిందువులు ఎగతాళి చేసేసి నువ్వు దాంట్లో నుంచి వెనక్కి వస్తావు, మతంలో నుంచి రావు కదా. ఇంకొక విషయం చెప్తున్నాను, నువ్వు హిందువుగా ఉన్నావు, హిందూ మతానికి చెంది ఉన్నావు, నువ్వు క్రైస్తవ మతంలోకి మారావు. దీని మూలంగా నీది ఏది మారింది? మొట్టమొదట నువ్వు హిందువుగా ఉన్నటువంటి హిందూ మతం పోయి క్రైస్తవ మతం వచ్చింది. హిందూ మతం పోయిందిగా క్రైస్తవ మతంలో పోతే. ఎందుకు? క్రైస్తవ మతంలో హిందూ మతం లేదు కాబట్టి. మరి ఇప్పుడు నువ్వు క్రైస్తవ మతంలో పోతే హిందూ మతం పోయింది నీది, మరి కులం ఎందుకు పోతావు? హిందూ తాలూకుదే కాదు కూడా కులం ఎందుకు పోతాయా? క్రైస్తవ మతంలో పోతే అక్కడ క్రైస్తవ మతంలో కులం ఉందా? లేదు కదా. కాబట్టి మతం ఎట్లాగైతే పోయిందో నీ కులం కూడా అట్లాగే పోయింది. ఇక నీ గుర్తింపు అంటావా? నీ గుర్తింపు నీ ప్రవర్తన మీద ఆధారపడ్డది. క్రైస్తవ మతంలోకి పోయిన మరుక్షణమే కులంతో సంబంధం లేని జీవితాలు గడపవలసిన బాధ్యత క్రైస్తవ మతంలో చేరిన ప్రతి ఒక్కడికి ఉంది. కులంతో సంబంధం లేని పెళ్ళిళ్ళు, కులంతో సంబంధం లేని బంధుత్వాలు, కులంతో సంబంధం లేని సహజీవనాలు, కులంతో సంబంధం లేని సంఘ జీవితాలు, ఇవన్నీ గడుపుకుంటే మీకు అడ్డొచ్చినోడెవడు? ఈ 100 సంవత్సరాల కాలంలో మీరు గనక చర్చిలలో క్రైస్తవ మతంలో దీన్ని ఆచరించినట్టయితే కులంతో సంబంధం లేని మనుషుల సంఖ్య ఎంత పెరిగేది? హిందూ మతంలో ఆచరింపబడుతున్న కులానికి ఎంత పెద్ద దెబ్బ తగిలేది? వీటన్నింటినీ గాలికి వదిలేసి వీటన్నింటినీ రైట్ హిందూ మతాన్ని వదిలిపెట్టి పోయావు అంటే హిందూ మతంలో ఉన్నటువంటి అవశేషాలన్నీ నిన్ను వదిలిపెట్టినట్లకే. హిందూ మతాన్ని సగం వదిలిపెట్టడానికి వీల్లేదు. నువ్వు మతాన్ని వదిలిపెట్టుకున్నావు, మతం పోయింది, కొత్త మతం వచ్చింది. ఆ మతాన్ని అంటిపెట్టుకున్న కులం కూడా పోతుంది. అది ఆ మతం కులంది, ఆ కులము ఆ మతాంది, ఈ మతాంది కాదు. కాబట్టి అక్కడ నీకు ఖచ్చితంగా కులము వర్తించదు. దాని గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకు? నీకు నచ్చిన దేవుడి దగ్గరికి పోయావు. ఇక రెండో విషయం, రాజ్యాంగం చెప్తుంది కదా, నాకు ఇష్టం వచ్చిన మతాన్ని తీసుకోవచ్చు, ఇష్టం వచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చు, దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు బేసికల్గా ఒక మతంలో ఉండి ఒక మతస్థుడు అయినా ఈ మతంతో పాటు నీకు నచ్చిన ఇతర మతాల వాళ్ళకి సహకరించవచ్చు, వాళ్ళతో స్నేహం చేయొచ్చు, వాళ్ళ చర్చిలలోకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు, వాళ్ళ గుళ్ళల్లోకి వెళ్ళి తీర్థప్రసాదాలు పుచ్చుకోవచ్చు, ఇంకేదన్నా ఉంటే పోవచ్చు. ఇవన్నీ కూడా నువ్వు ఎలా పోవాలి? బేసికల్గా నువ్వు హిందువుగా ఉంటూనే పోవాలి, లేదా బేసికల్గా నువ్వు క్రైస్తవుడిగా ఉంటూనే పోవాలి.
లేదా బేసికల్గా నువ్వు ఇస్లాంగా ఉంటూనే పోవాలి. నీ బేసిక్ మతాన్ని వదలకుండా నువ్వు ఏ దేవుడైనా పూజ చేసుకో, ఏ మతాన్ని కూడా గౌరవించు. కానీ నువ్వేం చేస్తున్నావు, రాజ్యాంగం నీకు సదుపాయం ఇచ్చిందని చెప్పేసి అసలు హిందూ మతాన్ని మొత్తంగా వదిలిపడేస్తావు, అసలు లేకుండా చేసేస్తావు, నామరూపాలు లేకుండా మూలాలుగా తీసేస్తావు, పోయి ఆ మతంలో చేరుతావు. ఈ మతంలో చేరినప్పుడు నాకు రాజ్యాంగం ఇచ్చింది, ఏ మతంలో చేరమంటే చేరు దాని ప్రకారం ఉండు, దీన్నట్టు నువ్వు ఆచరిస్తావు. హిందూ మతంలో ఉన్న ధర్మం నీకు ఎట్టా వర్తిస్తుంది? హిందూ మతంలో ఉన్న కుల ధర్మం నీకు వర్తించడం ఏంటి? వర్తించాలని నువ్వు కోరుకోవడం ఏంటి? నువ్వు పాటించమాకవయ్యా. మతం లేని కులం లేని మతంలోకి వెళ్ళావు, నువ్వు అట్ట జీవించు, నీ కులంతో సంబంధం లేదు, అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు. అయితే నువ్వు ఒకవేళ ఈ రిజర్వేషన్లు, ఈ వ్యవహారాలు, సంగతులు ఇవన్నీ నిజంగానే కావాల్సి వస్తే నువ్వు 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా మతాల యొక్క కన్వర్షన్స్ ఉన్నాయి, మతాలు మారచ్చు, నువ్వు వెనక్కి రావచ్చు, హిందూ మతంలోకి రావచ్చు. అయితే ఇక్కడ నువ్వు మతాన్ని మారడం వల్ల, హిందూ మతాన్ని వదిలిపెట్టి పోవటం మూలంగా నీకు జరిగిన లాభం ఏంటి? నీకు జరిగిన లాభం ఏంటి? నువ్వు అవతలకి వెళ్ళావు, క్రైస్తవుడిగా అనిపించుకున్నావు, కులాన్ని వదిలిపెట్టుకోలేదు, నీకు కులం తాలూకు గుర్తింపే ఉంది. ఇక్కడ నిన్ను కులం పేరుతో చూస్తున్నావు. నీ యువతలకు వస్తే నువ్వు క్రైస్తవుడు అని చెప్పగానే, నీ పేరు క్రిస్టఫర్ అని చెప్పగానే నిన్ను మాలోడో మాది కూడా అనుకుంటున్నాడు, నీకు ఇల్లు వాకిలు ఇవ్వట్లేదు. కానీ నువ్వు క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టి పోవటం మూలంగా జరిగిన నష్టం ఏంటి తెలుసా? భారతదేశానికి జరిగిన నష్టం ఏంటంటే, భారతదేశంలో కుల వ్యవస్థ చేత అణిచివేతకు తీవ్రంగా లోనవుతున్న వర్గాలు మొత్తం దళిత వర్గాలే. కుల వ్యవస్థలో అందరూ బాధితులే, పైనుంచి కింది వరకు కుల వ్యవస్థలో ఎవడూ సమానం కాదు. ఏ 2 కులాల మధ్య బంధుత్వాలు లేవు, ఏ 2 కులాలు ప్రేమించుకోవు, కులాల మధ్య ద్వేషం తప్ప ప్రేమ ఉండదు. ఈ భారతీయ సమాజంలో మనుషులుగా ప్రేమించుకునేటువంటి మనుషులు ఈ దేశంలో లేరు. ఈ దేశంలో నిన్ను ప్రేమించాలన్నా, నిన్ను ద్వేషించాలన్నా దానికి కులమే కారణం. అది ఒక దళిత వర్గాల్లోనే కాదు, పైనుంచి కింది వరకు కూడా కుల వ్యవస్థతోనే బంధీకృతులై ఉన్న సమాజ నిర్మాణం అంది. అటువంటప్పుడు ఈ కుల వ్యవస్థ చేత మానవ సంబంధాలను ధ్వంసం చేసిన, మనుషుల మధ్య కుల సంబంధాలు తప్ప వేరే సంబంధాలు లేకుండా చేసిన, మనుషులను అకారణంగా కులాల పేరుతో ద్వేషించుకునేటట్టు చేసిన, మనుషులలో హెచ్చుతగ్గులు ఏర్పాటు చేసిన, మనుషులకి ఎవడు చదువుకోవాలో ఎవడు చదువుకోకూడదో చెప్పిన, మనుషులని అనేక కేటగిరీలుగా మార్చి నీచంగా చూస్తున్నటువంటి కుల వ్యవస్థ భారతదేశంలో అంతరించి పోకపోతే భారతీయులు అనేటువంటి మానవ సమాజం ఏర్పడటం సాధ్యం కాదు అని అంబేద్కర్ చెప్పాడు. భారతదేశంలో భారతీయులు అనే ఒక మానవ సంబంధం ఏర్పడాలి అంటే కుల వ్యవస్థ ధ్వంసం కాక తప్పదు, కుల వ్యవస్థను నిర్మూలించక తప్పదు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించడం ద్వారా, కుల వ్యవస్థని బలహీనపరిచి రద్దుపరచడం ద్వారా, భారతీయులందరిలో మానవ సంబంధాలను ఏర్పాటు చేయడం ద్వారా, భారతీయులందరిలో బంధుత్వాలు వచ్చేటువంటి ఏర్పాటు చేయడం ద్వారా ఒక బలమైనటువంటి, ఒక పటిష్టవంతమైనటువంటి భారతదేశాన్ని ఏర్పాటు చేయొచ్చు అని అంబేద్కర్ చెప్పాడు. ఇది జరగాలంటే హిందూ మతం పేరుతోని భారతదేశంలో వేల సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ సంస్కరణ ఉద్యమాలు చేయాల్సింది, ఈ మత దురహంకారానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సింది. ఎంతో చేసి ఎంతో ఒత్తిడి పట్టుకొచ్చి ఎన్నో సంస్కరణలు పట్టుకొస్తే తప్ప హిందూ మతంలో ఉన్నటువంటి ఈ కులాల పేరుతో అమలవుతున్నటువంటి దమనకాండ తగ్గడానికి అవకాశం లేదు. అయితే ఈ పని చేయాల్సింది పోయి నువ్వేం చేస్తున్నావు? హిందూ మతం తన దురాగతాలను మొత్తం కొనసాగిస్తూ ఒక పక్క పోతూ ఉంటే భారతదేశ సమాజం మొత్తాన్ని కంట్రోల్ చేసి తన నియంత్రణలో పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ అంటరానితనం ఉంది, ఇక్కడ నన్ను తక్కువ చూస్తున్నారు, ఇక్కడ నన్ను ఊరికి బయట నెట్టేస్తున్నారు, ఇక్కడ నన్ను ఆడికి రానియట్లేదు, ఈ గుడికి రానియట్లేదు, అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి సాకుతో అనేటువంటి నెపంతో నువ్వేం చేస్తున్నావు? ఈ మతాన్ని వదిలేసేసి ఇంకొక మతంలోకి వెళ్తున్నావు. ఇంకొక మతాన్ని స్వీకరించిన వాళ్ళకి ఎవరికైనా సరే మరొక మతంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించే హక్కు లేదు రాజ్యాంగబద్ధంగా. నీ మతాన్ని నువ్వు చూసుకో తప్ప ఇంకొకటి మతాల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తే అది ఘర్షణకు దారితీస్తుంది. నువ్వు అవతలకి వెళ్ళేసావు.
180 మందిగా ఉన్నటువంటి 80 మంది సుమారుగా పైబడ్డటువంటి దళిత వర్గాలంతా క్రైస్తవ మతంలోకి పోయిన తర్వాత అట్టడుగు వర్గాల కుల వ్యవస్థ చేత తీవ్రమైన అణచివేతకు లోనవుతున్న వర్గాల నుంచే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తుంది అని చెప్పేసి అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ అన్నాడు, భారతదేశంలో కుల నిర్మూలనే నిజమైన విప్లవం. భారతదేశంలో విప్లవం అంటే ఏమిటి అంటే కుల నిర్మూలన ఉద్యమమే విప్లవం. కులాన్ని నిర్మూలించడమే నిజమైన విప్లవం, అసలైన విప్లవం. ఆ విప్లవానికి నా వర్గాలు అంటరాని వర్గాలుగా ఉన్నటువంటి కుల పీడితులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నాయకత్వం వహిస్తారు దీనికి అని చెప్పేసి అన్నాడు. అంటే అంబేద్కర్ ఎంత హోప్ పెట్టుకున్నాడు, మీ మీద ఎంత హోప్ పెట్టుకున్నాడు. ఈ కులాలకు వ్యతిరేకంగా, హిందూ దౌష్ట్యాలకు వ్యతిరేకంగా, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ భారతదేశంలో ఏమైనా ఉద్యమాలు వస్తే అది దళిత వర్గాల నాయకత్వంలోనే వస్తాయి, వాళ్ళే దానికి నాయకత్వం వహిస్తారు, వాళ్ళే దానికి తుడిమాడేటువంటి వైపుగా వెళ్తారని చెప్పేసి అంబేద్కర్ ఆశ పెట్టుకున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ ఉద్యమాల్లో నుంచి పక్కకు పోయి నీ స్వార్థం కోసం ఇక్కడ వీడు అంటరానితనాన్ని పాటిస్తున్నాడని చెప్పేసి ఆలోచనతో నువ్వేం చేస్తున్నావు? ఈ మతాన్ని వదిలిపెట్టి అవతలకి వెళ్ళిపోయావు. ఈ మతం మీద నువ్వు తిరిగి యుద్ధం చేయడానికి వీలైన వాతావరణం నువ్వు కల్పించుకున్నావు. మరి నువ్వు అవతలకు పోయినా సరే నిన్ను ఆ మతం ఏం చేస్తుంది? నీ పోకడల మూలంగానే నిన్ను కూడా మళ్ళీ అక్కడ కూడా దళితుడిగానే గుర్తిస్తుంది కదా, అక్కడ కూడా నిన్ను అంటరాని వర్గాలకినే గుర్తిస్తుంది కదా, నిన్ను అక్కడ కూడా నిన్ను తక్కువే చూస్తుంది కదా. ఏది ఏమైనా సరే పని నువ్వు మాట్లాడే హక్కు వచ్చిందా, హక్కు ఉందంటే నువ్వు క్రైస్తవ మతంలోకి వెళ్ళావు. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన 10 మంది ఉన్నారే, దళిత వర్గాల్లో హిందువులుగా ఉన్న 10 మందో 15 మందో మరి కొంతమందో, వీళ్ళు మీరంతా కలిసి ఉన్న నాడే ఏమీ చేయలేని పరిస్థితి. మీరు దర్జాగా వెళ్ళి క్రైస్తవ మతంలో ప్రభు అయిన యెహోవా నా రక్షకుడు అని చెప్పేసి అంగీకరించి ఆ వైపుగా వెళ్ళిన తర్వాత ఈ 10 మంది ఏ విధంగా తిరుగుబాటు ఉద్యమం నిర్మిస్తారు? తిరుగుబాటు ఉద్యమాలు రాకుండా, హిందూ మతం బలహీనపడకుండా, కుల వ్యవస్థను చెక్కు చెదిరేటట్టు చేయకుండా, కుల వ్యవస్థను బలహీనపరిచి నిర్మూలించే వైపుగా ఉద్యమించకపోతే ఈ భారతదేశంలో మానవ సమాజం వస్తుందా? మానవ సమాజం ఏర్పడడానికి అవకాశాలు లేవు. నీ మూలంగా ఉన్న వర్గాలు క్రైస్తవ మతంలోకి రాలేక, హిందూ మతంలో ఉన్నటువంటి దుర్మార్గాలను, కుల దుర్మార్గాలను ఎదుర్కోలేక సతమతమై బిక్కు సస్తూ ఉంటే నువ్వు పోయి క్రైస్తవ మతంలో కులుగుతూ అక్కడ ఆ సదుపాయాలను అనుభవిస్తూ ఆ అవమానాల మొత్తం లేకుండా బతుకుతూ తిరిగి ఈ బిక్కుమని చచ్చేటువంటి వాళ్ళ కల్పించబడ్డటువంటి ఆ రాజ్యాంగపరమైన ఫలాలు మొత్తం దొబ్బే ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఇది అన్యాయం. ఇది న్యాయమా? నీకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఒరే ఈ ఊర్లో దుర్మార్గంగా ఉంది, రౌడీలు గట్టా ఉన్నారు, చాలా అన్యాయాలు జరుగుతున్నావు, ఇక్కడ నేను బతకలేనాయో, నేను వేరే ఊరు పోతానని చెప్పేసి అన్నట్ట. ఇంకొకడు అన్నట్ట, ఒక పెద్ద ఆయన, అరే నువ్వు వేరే ఊరికి పోయినా ఆడ కూడా ఈ దుర్మార్గం ఈ రూపంలో కాకపోతే ఇంకొక రూపంలో ఉంటుందిరా. నువ్వు ఆడికి పోయినా దుర్మార్గాలు ఉంటాయి, ఒక రూపం కాకపోతే ఇంకొక రూపంలో దుర్మార్గం ఉందని నువ్వు ఎంత దూరం పారిపోయినా ఎక్కడ ఏదో ఒక రూపంలో దుర్మార్గాలు ఉంటూనే ఉంటాయి. ఉన్న కాడనే ఉన్న ప్రజానీకాన్ని చైతన్యం చేసి ఆ దుర్మార్గాన్ని రూపుమాపే ప్రయత్నం చేసేసి నువ్వు ఇక్కడే దుర్మార్గం లేకుండా ఉండొచ్చు, దుర్మార్గం లేనిటువంటి సమాజంలో ఉండొచ్చు. కాబట్టి ఉన్న దగ్గరే ఉండి దుర్మార్గాన్ని రూపుమాపే ప్రయత్నం చేయి తప్ప పారిపోతే నీది మానవ లక్షణం కిందికి రాదు అని చెప్పాడు. ఓ దళిత క్రైస్తవులారా, క్రైస్తవ మతంలోకి మారుతున్న వాళ్ళలారా, మీకు ఇది వర్తిస్తుంది. ఇక్కడ బాగలేదని అక్కడికి పోయావు. నువ్వు మొనగాడివైతే అక్కడ బ్రతుకు. నిన్ను ఎవడో అట్టంటున్నాడు ఇట్టన్నాడు. అసలు మీరు క్రైస్తవ మతంలో పోయిన వాళ్ళు మాలల్లారా, మాదిగలారా, మీ క్రైస్తవ మతంలో మాదిగ క్రైస్తవులుగా ఉన్నారా, క్రైస్తవులుగానే ఉన్నారా? ఓ చాకలి మంగళారా, ఆ క్రైస్తవ మతంలో పోయిన వాళ్ళు ఎవడైనా సరే, కమ్మారెడ్డి ఎక్కడైనా సరే, మీ మధ్యలో బంధుత్వాలు ఉన్నాయా? మీ మధ్య పెళ్ళిళ్ళు ఉన్నాయా? మీరు కులాలను ఎక్కడ పాటిస్తున్నారు? కులాలను పోషిస్తున్నారు కదా. కులం లేని మతంలో కులాన్ని మీరు జప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కులంతో కూడా ఉన్న క్రైస్తవ మతం భారతదేశంలో కనిపిస్తూ ఉంది. సిగ్గు లేదు ఈ కులాధిపతులు, మతాధిపతులకి. క్రైస్తవ మతాధిపతులారా, ఏం చేస్తున్నారా మీరు? మీ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళంతా వచ్చి. ఆ వైపుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు క్రైస్తవ మతాన్ని కౌగులించుకున్న హిందూ మతాన్ని వదిలిపెట్టి పోవటం మూలంగా ఏం జరిగింది అంటే, హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా చేయాల్సిన ఉద్యమాలు మొత్తం బలహీనపడిపోయాయి. ఆ మేరకు నువ్వు భారతదేశానికి ద్రోహివే, భారతీయ సామాజిక నిర్మాణానికి ద్రోహివే,
కాబట్టి ఎప్పటికైనా వాటిని గుర్తించండి. ఇక ఫైనల్గా నేను చెప్తున్న విషయం ఒకటి, దళిత క్రైస్తవులారా, మీరు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తానంటే క్రైస్తవ మతం ప్రకారం